హాయ్ హలో ఫ్రెండ్స్, ఇక్కడైతే జీరా రైస్ అయితే చేశాను. చాలా బాగుంటుంది. ఇంకా వైట్ రైస్ కూడా మిగిలిందనమాట. కొంచెం వైట్ రైస్ ఉంచేసి మిగతా కొంచెం జీరా రైస్ అయితే చేశాను. జీరా రైస్ పక్కకైతే చికెన్ అయితే ఉండాలి కదా, చికెన్ కూడా చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది చికెన్ అండ్ జీరా రైస్ కాంబినేషన్. జీరా రైస్ పక్కకి చట్నీ ఏమైనా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది నిజంగా. ఇంకా ఆల్మోస్ట్ అయితే నా చికెన్ కూడా రెడీ అయిపోయిందనమాట. ఇక్కడ నా చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మా వారి కోసం అయితే జీరా రైస్ అయితే తీసి పక్కకు పెట్టేశాను అనమాట. కొంచెం చికెన్ కూడా తీసి పక్కకు పెట్టేసి ఇంకా మా టెడ్డీగాడి కోసం అయితే చికెన్ ఉడకబెట్టేస్తున్నాను అనమాట. ఎందుకంటే మేము తింటున్నాం కాబట్టి వాడు కూడా కావాలి కాబట్టి చికెన్ అయితే ఉడికించేసుకుంటున్నాను. ఇంక ఇదంతా అయిపోయాక నేను మా పిల్లం కలిసి చికెన్ జీరా రైస్ వైట్ రైస్ వేసుకొని అయితే తినేస్తున్నాము. ఇంకా మాతో పాటు మా టెడ్డీ గారు కూడా తినేస్తున్నాడు చికెన్. నిజంగా చాలా బాగుంది టేస్ట్.